మీ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నన్ను కూడా తిడతారేమో, కానీ దీనికంటే ముందు మీకు ఒక బ్రేకప్ లవ్ స్టోరీ ఉండింది కదా? అది బ్రేకప్ కాదు మేడం. ఏ ఒక్క రోజు కూడా తనతో నేను మాట్లాడలేదు. తనతో జస్ట్ అంతే ఒక ఇష్టం ఫస్ట్ నుంచి ఉండే. ఇక వద్దు ఇక క్యాస్ట్ ఎక్కువ ఉంటుండే ఆ అమ్మాయికి. తన కోసం ఒక పాట కూడా రాశారు. ఆ పాట కూడా రాశాను. సో ఇది నాకు పరిచయం ఏందంట కూడా అదే ఆ సాంగ్ వల్లనే. యాక్చువల్ ఆ సాంగ్ కోసమే పరిచయం. సాంగ్ అంతా అయిపోయింది, వెతుకుతున్నాం, అమ్మాయి కోసం వెతుకుతున్నాం. మా చెల్లికి చెప్పిన ఆ స్వప్న ఉంది కదా, ఒకసారి మరి మన సాంగ్లో యాక్టింగ్ చేస్తుందేమో అడుగుమని చెప్తే అడిగిందంటే వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంది. ఇక దాని తర్వాత అక్కడ నుంచి క్లోజ్. ఇంకా అప్పటి వరకు మీరు ఆల్రెడీ కవర్ సాంగ్స్ చేయడం అట్లా లేదు, అసలు ఏం టచ్ ఏం లేదు. ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు రావడం అట్లా ఏం లేదు. మరి ఎలా ఒప్పేసుకున్నారు అలా? ఇంట్లో చేస్తాం కదా అన్నట్టుగానే ఒప్పుకున్నాము. చాలా కష్టమైంది. కెమెరా ముందు పెట్టాలంటే అది అందరికి రాదు మేడం, చాలా కష్టం. నిజం చాలా అంటే చాలా కష్టం అసలు. మేము బ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను అందరు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అద్దంలో చూసుకొని మాట్లాడేటోని చాలా రోజులు. కెమెరా ఫియర్ పోవాలని. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు డైరెక్ట్ కెమెరా కూడా మాట్లాడగలుగుతాం. కానీ నిజం అనుకుంటాం కానీ అంటే పెట్టేస్తే మాట్లాడేస్తే ఏముందిలే మరి ఇప్పుడు మాట్లాడినట్టే ఉంటది అనుకుంటాం కానీ కెమెరా పెడితే అసలు రాదు. స్టార్టింగ్ లో సబ్జెక్ట్ అంతా మర్చిపోతుంటాం, ఏం చెప్పాలన్నా మర్చిపోతుంటాం. అంత ఈజీ కాదండి కెమెరా పెట్టి ముందు యాక్టింగ్ చేయడం అంటే అసలే కాదు. మనం చూస్తే ఒక సాంగ్ మొత్తం ఒక సాంగ్ లా ఉంటది, కానీ కెమెరాలో కట్ చేసేటప్పుడు ఒక్కొక్క బిట్ చేసుకుంటూ రావాలి పాపం. భలే కష్టం కదా సాంగ్స్ అవి ఇవి చేయడం. అవును, చాలా కష్టం. సో పెళ్లి చేసుకుందాం మీరే అడిగారు అంటే ఇక ఇంట్లో సిచ్యువేషన్ని బట్టి అడగాల్సి వచ్చింది. అడిగినాము. అంటే నేను మమ్మీ వాళ్ళని ఒప్పిద్దామని అనుకున్నా, కానీ ఇక మమ్మీ వాళ్ళు ఉండి వద్దు, మమ్మీ వాళ్ళకి నచ్చలేదు. అసలు ధైర్యం చేసి చెప్పేశారు మీరు ముందు ఎత్తుకెళ్ళి ఇంట్లో? ఫొటోస్ వల్ల దొరికిపోయాం. అదే కదా మీరు ఎలా చెప్పారు నేను అనుకుంటున్నా. లేదు అంటే మమ్మీ వాళ్ళు నాతో ఎక్కువ ఫ్రీడమ్ బాగుంటారు మమ్మీ వాళ్ళు. అంటే చెప్దాము అనేసి అనుకున్నాము, కానీ ఏదో నా బ్యాడ్ లక్ ఫొటోస్ వల్ల అట్లా దొరికిపోయినాము. ఎవరు పంపించారు మీ మీద? ఎవరికైనా ఐ మీన్ ఏమంటారు, నా పంపిస్తే అందులో దొరికిపోయినాము. ఇంకా మమ్మీ వాళ్ళు ఉండి వద్దు మాకు నచ్చలేదు అని చెప్పి. సేమ్ కాస్ట్ కాదా? అట్లా అయిపోయింది. ఇక మమ్మీ వాళ్ళు వద్దు అని చెప్పారు. లేదు అని చెప్పేసిన నేను మమ్మీ వాళ్ళతోటి. కొన్ని రోజులు ఇక ఫైటింగ్స్ అయినాయి, అన్ని చాలా అయినాయి. ఇంకా తర్వాత లైక్ తీసుకొని ఇంకా నేనే ఈయనకి చెప్పిన, లేదు మమ్మీ వాళ్ళు ఇట్లా అంటున్నారు అని అంటే సరేలే అని ఆలోచించుకొని ఇక నైట్ అంతా డిసైడ్ అయ్యి ఇట్లా చేసుకుందాం అనేసి అన్ని ఈయనకి చెప్పిన. ఇంకా మిగతా ప్లాన్ మొత్తం వీళ్ళే చేసుకున్నది. మీరే చేసుకున్నారు? ఇంటి ఎలా తీసుకెళ్లారు? కాలేజ్కి వస్తుంది 20 రూపీస్ పట్టుకుని ఒక బ్యాగ్ వేసుకుని వచ్చింది. 20 రూపీస్ పట్టుకుని అంటే బస్ చార్జ్ అంతే. ఓకే. కాలేజ్ 2 బ్యాగులు బ్యాగ్ వేసుకుని వచ్చింది. కళ్ళు వెనుకల్నే ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ నుంచి ఒక బైక్, దాని తర్వాత ఒక కారు, దాని తర్వాత ఇంకా అదంతా పెద్ద సెటప్ అంతా. నిజంగానే సినిమా స్టోరీ కదండి మొత్తం. ఇదంతా ఇంకా ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, కానీ గల్లీ దాటిన వెంటనే ఒక బైక్ అక్కడ మేము వెళ్ళిపోతూనే ఉంటాం. మళ్ళీ ఫాలో ఎవరైనా చేస్తారేమో అక్కడ నుంచి షిఫ్టింగ్ మళ్ళీ కారుకి. సాంగ్స్ రాసేటప్పుడే ఇలా జరుగుతాయి షూటింగ్ లాగా. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలో అక్కడెక్కడ వాళ్ళే, మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళకి సంబంధం లేదు. ఆ కార్ దాకా వచ్చిన వాళ్ళు అక్కడే ఉంటుండే, మమ్మల్ని ఎక్కిచ్చేసినా వాళ్ళకి సంబంధం లేదు, అయిపోయింది అక్కడ నుంచి. మళ్ళీ అక్కడ నుంచి మేము ఆర్య సమాజ్కి వెళ్ళాం. ఇక్కడ నేరడ్మెంట్ నుంచి అల్వాల్ వరకు, అంటే మన లాలాపేట్ దగ్గర ఒకటి ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక వెహికల్ మారుతూ వెళ్ళారు. ఆర్య సమాజ్ లో నాకు ఈ డౌట్ ఉంటది, 10th క్లాస్ సర్టిఫికేట్స్ అవి ఇవి ఇవ్వాలి కదా? మరి మీరు ముందే ప్లాన్ చేసుకోండాలి కదా, 1 month ముందే ఇవ్వాలా లేదంటే అప్పటికప్పుడైనా చేసేస్తారా? ఇక యాక్చువల్ ఇవ్వాల్సిందే. ఇంకా నేను టోటల్గా నాకు ఏంటంటే ఒక పొలిటికల్ అనేది ఒకటి ఉంటుంది, ఇప్పుడైనా ఎప్పటికైనా. అప్పటి నుంచే నేను పొలిటికల్లో ఉన్నా, ఇక అప్పటి నుంచి నాకు సపోర్ట్ ఉండేది. నేను అదే బైక్ వచ్చింది, కార్ వచ్చింది, ఇంతమంది వచ్చాయంటే వెనక్కి ఖచ్చితంగా ఎవరో ఒక సపోర్ట్ ఉండాలి. ఉన్నది మేడం, నాకు ఒక పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది, అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉన్నది. ఓకే. ఆర్య సమాజ్ తీసుకెళ్ళి పెళ్లి చేసేసుకున్నాను. పెళ్లి చేసుకునేటప్పుడు ఆవిడకి మీరు చెప్పిన మొదటి మాట ఏంటి స్వామి గారు? ఇక్కడ నుంచి మొత్తం వదిలే, నువ్వు ఏం చేసినావు అనేది నేను అడగను. ఇక్కడ నుంచి నాకు నీ ప్రీవియస్ ఏం జరిగినా నాకు అవసరం లేదు. ఇక్కడ నుంచి మన ఇద్దరం మనం మంచిగా ఉండాలి. అంటే ఇంకా ఏ డిస్టర్బెన్స్ మన దగ్గర రావద్దంటే మనం మంచిగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి అట్లే ఉండాలి అంతే. ప్రీవియస్ మనకు అవసరం లేదు, నువ్వు అట్లా ఉండే, నేను ఎట్లా ఉండే, నువ్వు ఎట్లా పోయినావు, అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నామో అట్లే ఉందాం, ఫ్యూచర్ కూడా అట్లే జరిపిద్దాం, అదే స్టాండ్గా అదే మాట్లాడుకుందాం. ఇప్పుడు అట్లా వెళ్ళిపోతాం. అంటే ముందే ఏమైనా గొడవలు అవుతుండేనా మీకు? నా బ్యాక్గ్రౌండ్ నీకు అవసరం లేదు, నీ బ్యాక్గ్రౌండ్ నాకు అవసరం లేదు, నీకు వద్దు ఇంకా. ఓకే. అంటే కొంచెం మొండి ఎక్కువ, అనుకున్నది ఖచ్చితంగా కావాలి, అది అయిపోవాల్సిందే. కానీ నేను అది అనుకున్నాడు అనుకో ఖచ్చితంగా అయిపోతుంది. ఇప్పుడు అప్పటి నుంచి అయినా అంతే, నేను చేయాలి అని అనుకుంటే చేసేస్తాడు కంపల్సరీ. చేసేటప్పుడే చాలా ఆలోచిస్తా, ఏదైనా చేయాలి అన్నప్పుడు చాలా ఆలోచిస్తా, మనతో అవుతుందా కాదా.
ఒకవేళ కాంది కూడా అయింది కొన్ని, ఓకే. కాకపోతే స్ట్రాంగ్ ఉండాలి. ఏదైనా చేయాలంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. అవును లేదు అంటే అసలు దాన్ని తెరవబోదు, దాన్ని ముట్టుకోదు. అవును. అట్లా ఉంటాను. చేసిన తర్వాత 10 మంది ఆపోజిట్ చేసినా మనం గట్టిగా నిలబడి ఉండాలి. అది ఆల్మోస్ట్ అన్ని అలాగే అయినాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా అంతే. యాక్చువల్లీ నేను జాబ్ ఉండే అన్ని వదిలేసుకొని యూట్యూబ్కి వస్తే చాలా మంది తిట్టారు. అవును. అసలు ఏముంది యూట్యూబ్ లో కెమెరా పట్టుకొని తిరుగుతావు. విలేజ్ లో ఎట్లుంటది మేడం, చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ ఒక పాప ఉన్నది, అమ్మాయి ఉన్నది, అసలు ఎట్లా బతుకుతాడు వీడని నోటి మీద వేలేసుకొని చాలా మంది భయపడ్డారు. ఇప్పుడు అలాంటిది నీకు అలాంటి భయం లేదా? అంటే నిజంగానే ఇప్పుడు అప్పుడు టిక్ టాక్ అని ఒక యాప్ ఉండేది, అందరు వీడియోస్ చేసి ఫుల్ గా ఫేమస్ ఉండేవారు. సడన్ గా అలా ఒక రోజు టిక్ టాక్ పూర్తిగా ఎత్తిపడేశారు కదా. అలా మీరు జాబ్ వదిలేసా అన్నారు, కేవలం యూట్యూబ్ మాత్రమే కదా. ఒక రోజు పూర్తిగా అసలు యూట్యూబ్ అనే ఒక యాప్ తీసేశారు అనుకోండి. ఇది ఒక నమ్మకం స్ట్రాంగ్ అయిందంటే మేడం, గూగుల్ ఉన్నంతకాలం యూట్యూబ్ ఉంటుంది. మైండ్లో ఒకటే ఫిక్స్ అయిపోయాను, గూగుల్ ఉన్నంతకాలం యూట్యూబ్ ఉంటుంది. సో నేను ఒక్కనే కాదు, కొన్ని వేల మంది ఉన్నారు సొసైటీలో, చాలా మంది ఉన్నారు. ఇన్స్పిరేషన్గా ఒక మైలేజ్ షో కానీ, ఆ క్రియేటివ్ థింగ్స్ కానీ, వీళ్ళు నేను అప్పుడు బాగా ఫాలో అవుతుండే. వాళ్ళు ఒక్కొక్కరు ఎంత లేదన్నా ఒక టీం వచ్చేసి 20 నుంచి 20 మంది మినిమం ఉంటారు. వాళ్ళదే లేని మేము ఎంత పోతే పోనీ ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అని ధైర్యం అవుతుంది. అంటే మనం సోలోగా ఉన్నంత వరకు ఓకే. ఇప్పుడు మీకు వైఫ్ ఉన్నారు, అయ్యో నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఆడపిల్ల తండ్రి అంటే ఉంటాయి. అయితే మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా ఎంప్లాయీస్. వాళ్ళ తర్వాత జాబ్స్ మాకే వస్తాయి, మేము చేసిన జాబ్స్ మా పిల్లలకే వస్తాయి. అది 3 స్టెప్స్ ఉంటుంది. మా నాన్న మా అమ్మ చేసిన జాబ్స్ అది మేము ఎప్పుడైనా ఎక్కొచ్చు, ఎప్పుడైనా రిటైర్ చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే మాకు ఉంది, దేవుడు అదృష్టాన. అందుకని నేను ఇంత స్ట్రాంగ్ స్టెప్స్ గట్టిగా తీసుకోగలుగుతా. యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా అందరూ వద్దన్నారు. ఎవరు సపోర్ట్ చేశారు మీకు? సపోర్ట్ చేసిన మా అమ్మ ఒక్కరే. కానీ అన్నీ చెప్పేస్తుండే, ప్రతి చిన్నది చెప్తా, ఏదైనా మా అమ్మకి చెప్తుండే. అమ్మ ఇట్లా అనుకుంటున్నా అంటే ఉంటుందారా, ఉంటుండొచ్చు మా అమ్మ, తెలియదు కానీ ఉంటుండొచ్చు, ప్రయత్నంలో చేయడంలో ఆగొద్దు కదా. సరే చేయగాని మరి అమౌంట్ ఎట్లా అంటే చిట్టీలేసి డబ్బు తీసుకొచ్చి మనం సాంగ్స్ దానికి పెట్టిన ఫస్ట్ సాంగ్, ఒకటే సాంగ్ 1 lakh అయింది నాకు అప్పట్లోనే. సూపర్. 1 lakh ఏం తెలియదు నాకు, ఒక ఎడిటింగ్ తెలియదు, ఒక అసలు కెమెరా తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు డైరెక్ట్ వచ్చేసి 1 lakh పెట్టిన, అసలు వ్యూస్ 10,000 పోయింది. అది మానిటైజేషన్ కాలేదు. 1 lakh మనీ పెట్టారు. 1 lakh మనీ పెట్టినా నేను 1 lakh వ్యూస్ వెళ్ళాయి అనుకుంటున్నా. లేదు 10,000 6 months కి వెళ్ళింది. నేను చాలా కష్టపడ్డా, ఆ స్ట్రగుల్ మామూలుది కాదు. 1000 సబ్స్క్రైబర్స్ కి నేను పోయిన ఎక్కడ పోయినా కూడా బండి ఆపి మరీ సబ్స్క్రైబ్ చేసుకోమని, స్వామి సింగర్ నా ఛానల్ పేరు అప్పుడు, అది ఆపి మరీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కొట్టి సబ్స్క్రైబ్ చేపిస్తుండే. అట్లా దాదాపుగా 300+ నేను చేపించిన ఓన్గా, రోడ్ల పండి రోడ్డు మీద పోయేటోళ్ళు. అంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉంది మేడం నాకు. చులకనగా చూస్తారా ఎవరైనా? చాలా ఉంటుంది మేడం. ఫోన్ అడిగితేనే ఇట్లా చూస్తాడు. అలాంటిది నేను చాలా చూసిన. అది ఇక దాని తర్వాత ఇక్కడికంటే కూడా ఎక్కువ విలేజ్ లో అయింది నాకు. డైరెక్ట్ మాట్లాడలేరు వాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో 1000 క్వశ్చన్స్ ఉంటాయి. ఇదేంటి వీడు ఇంటికానే ఉండేంటి, జాబ్కి వెళ్ళాడా అన్నట్టుగా.